ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా డ్రీమ్ గర్ల్. నాన్నా, అమ్మాయిని చూసావా? చూశాను నాన్నమ్మ, అద్భుతంగా ఉంది. అద్భుతమా? అసలు ఏం చూశాడు వీడు? అమ్మయ్యా, మా ఉత్తమ్ ఏమంటాడో అని చాలా టెన్షన్ పడ్డాం. వాడు అద్భుతం అన్నాడంటే ఇంకా ఈ పెళ్లి గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈ ఆనంద సమయాన్ని వెంటనే సెలబ్రేట్ చేసుకుందాం. అవును, ఖచ్చితంగా సెలబ్రేట్ చేయాల్సిందే. రేయ్, పదరా వెళ్దాం. ఉత్తమ్, ఉత్తమ్, ఇగో ఉత్తమ్, వెనక్కి. నానమ్మ ఇప్పుడు వస్తాను. ఉత్తమ్, కుర్రోళ్ళు కదా, సరదాగా ఇల్లుంటారు. మనకేం ఆర్డర్ ఇవ్వాలో చెప్పండి. కాపాడింది ఎవరు? అదిగో ఆ వెళ్తున్న అమ్మాయి నేను కాపాడింది. రే, నా డ్రీమ్ గర్ల్ మన బ్యాంక్ అమ్మాయి మైథిలిరా. అవునరా, ఇన్నాళ్ళు తన చుట్టే తిరిగాం కానీ తనే నీ డ్రీమ్ గర్ల్ అని కనిపెట్టలేకపోయాను రా. పోనీలే, ఫైనల్ గా నీ డ్రీమ్ గర్ల్ కనిపించింది. ఎస్ 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 ఎస్, నా డ్రీమ్ గర్ల్ నాకు దక్కింది. ఎస్, హే, నా డ్రీమ్ గర్ల్ నాకు దొరికింది. నా డ్రీమ్ గర్ల్ నాకు కనిపించింది. చూడు చూడు, నా డ్రీమ్ గర్ల్ నాకు దొరికింది. హే యా, యే, yes, నా డ్రీమ్ గర్ల్ దొరికింది. హే యే, నా డ్రీమ్ గర్ల్ నాకు దొరికిందిరా. ఎస్ రియస్ yes, దొరకడం yes, కాదురా, yes. వెళ్ళి మాట్లాడదాం పదా. ఉత్తమ్, ఎక్కడికి ఉత్తమ్? అమ్మా, నా డ్రీమ్ గర్ల్ నాకు దొరికిందమ్మా. నా డ్రీమ్ గర్ల్ నాకు దొరికిందమ్మా. అమ్మా, నాకు డ్రీమ్ గర్ల్ దొరికింది. ఎస్ ఎస్ ఎస్, నా డ్రీమ్ గర్ల్ అమ్మా తను. రే, డ్రీమ్ గర్ల్ ఎవరు ఉత్తమ్? అది అమ్మా, అది తను. అమ్మా, ఇంకా అర్థం కాలేదా?
మీరు చూసిన పెళ్లి కూతురే మన వాడి డ్రీమ్ గర్ల్. ఆ అమ్మాయిని చూసి అద్భుతం అన్నప్పుడే అర్థమైంది పెళ్లి కూతుర్ని ఎంతగా ఇష్టపడుతున్నావో. ఆ అమ్మాయి నువ్వు అంతగా ఇష్టపడుతున్నప్పుడు ఆలస్యం చేయడం కరెక్ట్ కాదు. వెంటనే పెళ్లి జరిపించేస్తాం. అమ్మా అక్కడ కాదు, నీకోసం నేను అందరూ ఎదురు చూస్తున్నారు. వెళ్దాం పదా. ఆ. రా అమ్మా అమ్మా పదా. నేను తన రారా. రేయ్, రా. అన్నట్టు అడగడం మర్చిపోయాను. పెళ్లి చూపులకి మీ ఇద్దరే వచ్చారు, మీ వారు రాలేదా ఏంటి? ఆయన దుబాయ్లో పెద్ద బిజినెస్ మ్యాను. చార్టర్డ్ ఫ్లైట్ ఏదో రిపేర్ వస్తేను ప్రైవేట్ ఫ్లైట్లో రావడం ఇష్టం లేక ఆగిపోయారు. పెళ్లికి వచ్చేస్తారులేండి. అమ్మో, చార్టెడ్ ఫ్లైటే. అట్లాంటి ఫ్లైట్లు వీళ్ళకి చాలా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? పాపం దృశ్యాన్ని కోసం ఎదురు చూస్తోంది. అల్లుడు గారు దండలు తెప్పించారా? తెప్పించానత్తయ్య గారు, రెడీగానే ఉన్నాయి. నానమ్మా ఇప్పుడు దండలెందుకు? పెళ్లి సంబంధం ఖాయం అయిన తర్వాత కాబోయే వధూవరులతోటి దండలు మార్పించి ఫోటోలు దిగడం మన ఆచారం నాన్నా. అందుకే తెప్పించమన్నాను. నానమ్మా ఇప్పుడే కదా సంబంధం కుదిరింది, అప్పుడే ఇవన్నీ ఎందుకు నానమ్మా? నెమ్మదిగా చేయొచ్చులే. అయినా దండలు మార్చుకుంటే తప్పే ఉందండి. ఆచారాన్ని కాదు అంటే పెద్దవాళ్ళు ఫీల్ అవుతారు. రే అంత నీవలే. చూసా ఉత్తమ్, మేం ఫీల్ అవుతామని త్రిష ఎంతగా ఫీల్ అవుతుందో. ఆచారాన్ని కాదనకూడదు. ఇద్దరు ఒకరి పక్కన ఒకరు నుంచోండి. రా. రేయ్, ఇలా దొరికిపోయావేంట్రా? అంత నీవలే. ఆ డ్రీమ్ గర్ల్ ఎవరని అడిగితే పెళ్లి కూతురు అని చెప్పి అమ్మ దగ్గర నన్ను ఇరికించావు. అందుకే ఈ ఏర్పాట్లు అన్నీ ఎదవా. పిచ్చి పిల్ల, సిగ్గుపడింది చాలు, దండలు మార్చుకోండి. ఆగండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.